భయ్య అక్కడ పోయి ఇక్కడ అమ్మాయి సినిమా చూసిచ్చాను భయ్య. సినిమా మాత్రం మామూలు లేదు భయ్య. సినిమా చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. 2 hours కంటిన్యూస్ గా నవ్వుకోవచ్చు భయ్య. సినిమా మాత్రం ఒక మంచి టైం పాస్ అయిపోతుంది మూవీ చూస్తుండగా. కామెడీ మాత్రం వేరంటే వేరే లెవెల్ భయ్య. ప్రదీప్ అన్న యాక్టింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ మూవీకి మెయిన్ ప్లేస్ అంటే సత్య గారి ఇంకా గెటప్ సీన్ భయ్య. ఇద్దరు కామెడీ మాత్రం వేరే అంటే వేరే లెవెల్. అసలుకి నెక్స్ట్ లెవెల్ లో ఫన్ జనరేట్ అయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది భయ్య. కామెడీ సీన్స్ ఫన్ అన్న పెడితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. అలా మూవీ వెళ్ళిపోద్ది. కామెడీ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ అసలుకి. సత్య గారి గెటప్ సీన్ కామెడీ మాత్రం చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు వచ్చి ఫన్ చాలా బాగా జనరేట్ అయింది. ఇంకా మూవీ స్టోరీ వచ్చి చాలా సింపులే భయ్య. ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉండిద్ది, ఇంకా 60 మంది అబ్బాయిలు ఉంటారు. ఆ అమ్మాయి ఆ 60 మందిలో ఎవరినో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుందా లేదా అనేది మూవీ స్టోరీ. ఇంకా హీరో ఎలా ఎంటర్ అయ్యారు అనేది మన సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా ప్రదీప్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ భయ్య. చాలా బాగా యాక్ట్ చేశారు ప్రదీప్ అన్న. ఇంకా దీపిక పిల్ల గారు ఉన్నంత వరకు బాగానే చేసింది. కామెడీ మాత్రం బాగా అనిపించింది. సత్య గారు ఇంకా గెటప్ సింగ్ గారు కామెడీ మాత్రం వేరంటే వేరే లెవెల్. డైరెక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ చేశారు మూవీ మాత్రం చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ బీజం కూడా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ కనిపించాయి. ఫైనల్ గా ఎంతమంది ఈ మూవీ చూసారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.